రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ముందుగా చెల్లెల్ని ప్రేమించాడు. అటు తర్వాత ఆమె అక్కను కూడా ప్రేమించడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇద్దరితో కూడా మరి కామకేళి సరసాలు సాగించాడు. అటు తర్వాత వారి చేతిలోనే కర్కశంగా, దుర్మార్గంగా హతమయ్యాడు. ఈ వివరాలు చూసినట్లయితే జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన మరి సంచలనం రేకెత్తిస్తోంది. మరి వారే అంటే ఎవరైతే బాధిత యువతులు ఉన్నారో బాధిత యువతుల చేతిలోనే మరి దుర్మార్గంగా హతమవ్వడం కూడా ఈ యొక్క కథనం యొక్క అంశంగా చెప్పుకోవచ్చు. మరి వివరాలు చూసినట్లయితే జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది ఈ యొక్క ఘటన. సో బుర్రా మహేందర్ అనే 32 సంవత్సరాల మరి ఒక ప్రైవేట్ ఉద్యోగి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. అంటే హైదరాబాద్ లోని ఒక కంపెనీకి అతను మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న క్రమంలో కూడా మరి ఇద్దరు యువతులు అంటే వీళ్ళు అక్క చెల్లెళ్ళు, ఒకే సొంత అక్క చెల్లెళ్ళు జగిత్యాల నుంచి వచ్చి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరిలో ఎవరైతే చెల్లెలుగా ఉందో ఆ చెల్లెల్ని మరి బుర్రా మహేందర్ అతను మరి కామవంచి తీర్చుకునేందుకు ప్రేమ వలలో వేశాడు. అటు తర్వాత ఆమెతో కూడా కామకలాపాలు సాగించిన క్రమం మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి వాళ్ళ అక్కను కూడా బెదిరించి అంటే చెల్లితోటి జరుపుతున్న అక్రమ సంబంధం ఏదైతుందో ఈ అక్రమ సంబంధం తెలిసిన క్రమంలో మరి అక్కతో కూడా అంటే చెల్లెలి యొక్క అక్కతో కూడా ఆ సంబంధాన్ని నెరపేందుకు ఆయన ప్రయత్నించగా మరి మొత్తానికి సక్సెస్ అయ్యాడు. సో అక్కతోటి చెల్లితోటి అక్రమ సంబంధం కొంతకాలం గడిచింది. ఇక ఇదే క్రమంలో వాళ్ళ యొక్క న్యూడ్గా ఉండే ఏవైతే ఫొటోస్ ఉంటాయో ఫొటోస్ తీసి వాళ్ళని వేధించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా ఆ యువతుల యొక్క పెళ్లి సంబంధాలు కూడా వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసినప్పుడు అంటే జగిత్యాలకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో చేయించినప్పుడు జగిత్యాలకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఈ మరి పెళ్లి ఏర్పాట్లు చేసిన క్రమం మనం చూస్తున్నాం. అదేవిధంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా మరి ఈ న్యూడ్ ఫొటోస్ మేము ఇస్తామంటూ కూడా బయట పెడతామంటూ సోషల్ మీడియాలో పెడతామంటూ కూడా మహేందర్ మరి ఇద్దరు యువతులకి సంబంధించి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పెళ్లిళ్ళు కూడా చెడగొట్టడం జరిగింది. ఇక ఇదే క్రమంలో మోసపోయినాము అని తెలుసుకున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా మరి తెలివి తెచ్చుకొని మరి ఇతన్ని ఒక పథకం ప్రకారం జగిత్యాలకు పిలిపించడం జరిగింది. మహేందర్ని అంటే ఎటువంటి అనుమానం రాకుండా మహేందర్ని జగిత్యాలకు పిలిపించడం జరిగింది. మాట్లాడుకుందాం రండి అంటూ కూడా పిలవడం జరిగింది. ఇక ఎటువంటి అనుమానం లేకుండా మరి మెడికల్ రిప్రజెంటేటివ్ పనిచేస్తున్న మహేందర్ మరి జగిత్యాలకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం అక్కడ కొనసాగింది. అంటే క్రైమ్ అక్కడ కొనసాగింది. ఇక ఇందులో మనం చూసినట్లయితే అక్క చెల్లెలకు సంబంధించిన సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో వారు ఒక ఇద్దరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్లుగా సో మరి మహేందర్ తోటి మాట్లాడడం, అదేవిధంగా మహేందర్ని హెచ్చరించడం, అదేవిధంగా మహేందర్ని మరి దాడి చేయడం కూడా జరిగాయి. అయితే ఈ మహేందర్ పై జరిగిన దాడి ఈ యొక్క క్రమం అని చూసినట్లయితే కొంచెం విషమంగానే ఉన్న పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే తలపైన బలమైన కర్రతోటి మరి బలంగా కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయినట్టు తెలుస్తోంది. అయితే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు జగిత్యాలలో. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు కూడా వైద్యులు అక్కడ నిర్ధారించడం జరిగింది. మొత్తానికి ఇతను చూసినట్లయితే పెద్దపల్లి జిల్లాలోని తుర్కల మద్దికుంట గ్రామంగా ఇతని యొక్క అంటే ఆ గ్రామం యొక్క నివాసిగా తెలుస్తోంది. మరి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ హైదరాబాద్లో మరి బ్రతకడానికి జీవనోపాధి నిమిత్తం వచ్చిన అక్క చెల్లెళ్లను మరి ఈ విధంగా అత్యాచారం చేయడం, అదేవిధంగా వారిని బెదిరిస్తూ వారి పెళ్లి కూడా అయ్యేలా కాకుండా వారి పెళ్లిని అడ్డుకుంటూ ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెడతారంటూ కూడా బెదిరింపులు దిగిన క్రమం మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో కూడా ఎన్నో అక్రమ సంబంధాలు, ఎన్నో ఇటువంటి సహజీవనం సంబంధించిన మన కేసులు చూస్తున్నాం. ఎటువంటి అంటే ఎన్నో మరణాలు చూస్తున్నాం. ఇటువంటి క్రమంలోనే మరి బాధితులు ఎవరైతే ఉన్నారో సొంత అక్క చెల్లెళ్ళు వీళ్ళు తేరుకొని వాడు చేసిన మోసాలు, అదేవిధంగా మహేందర్ చేసిన అన్యాయానికి కూడా ప్రతీకారం తీర్చుకున్న క్రమం ఒకటి కనిపిస్తుంది. అయితే మరి విలువలు ఎందుకు కోల్పోతున్నాయి? మరి అక్కతోటి చెల్లెతోటి ఒకే వ్యక్తి ఎందుకని ఈ విధంగా రాసలీలలో ఆడాల్సి వచ్చింది? రాసలీలలో ఆడిన తర్వాత మళ్ళీ ఆ యొక్క వీడియోలను కూడా తీయడం, అదేవిధంగా ఆ ఫోటోలను కూడా మేము సోషల్ మీడియాలో పెడతామంటూ చెప్పడం, ఇక పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ఎవరైతే చుట్టాలు ఉన్నారో లేకపోతే వారి యొక్క సంబంధాలు ఉన్నాయో సంబంధాలు కూడా చెడిపోయేలాగా క్రమంలో మరి ఆయన జరగొడుతున్నాడు. ఇక దీంతో విసిగి వేసారిన అక్క చెల్లెలు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, ఇతని యొక్క అడ్డు తప్పించుకోవాలంటూ కూడా వారు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యారు. అంటే ఎట్టకేలకు అక్కడ పిలిపించి మాట్లాడుకుందాం రా అని చెప్పేసి మహేందర్ని పిలిపించడం, మరి జగిత్యాల వచ్చిన తర్వాత కళ్ళల్లో కారం కొట్టడం ఫస్ట్ జరిగింది. కళ్ళల్లో కారం కొట్టిన తర్వాత సమీప బంధువులతోటి మరి కర్రలతోటి దాడి చేయించడం, ఆ దాడిలో కాస్త తీవ్రంగా తలకు బలమైన గాయాలు కావడంతో మరి మృతుడు మహేందర్ అక్కడక్కడే ప్రాణాలు విడవడం జరిగింది. అదేవిధంగా మరి అతని యొక్క దేహాన్ని
మరి స్థానిక ఆసుపత్రిలో కూడా చూపించారు కానీ ప్రయోజనం లేకుండా పోయిందంటూ కూడా. మరి మొత్తానికి పోలీసులు దీనికి సంబంధించిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. అక్రమ సంబంధాలు లేదా మరి సహజీవనాలు అనేవి ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి కాబట్టి, పెచ్చిమిరుతున్నాయి కాబట్టి వీటి యొక్క విష సంస్కృతికి, అదేవిధంగా ఈ విష సంస్కృతికి ఎవరైతే గురవుతున్నారో, అదేవిధంగా ఆ సంస్కృతికి ఎవరు అలవాటుపడుతున్నారు వారిని కూడా గుర్తించి వారికి తగు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా పోలీసులని అందరూ ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా ఎన్‌జీఓస్ కూడా ముందుకొచ్చి ఇలిసిట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి స్థాయిలో అరికట్టేలాగా వాటి మీద ఒక అవగాహన అందరికీ ఏర్పాటు చేయాలి. ఈ ఈ అంటే ఈ విషపు వలలో చిక్కడం, అదేవిధంగా విషపు సంబంధాల వలలో చిక్కుకుపోవడం, అదేవిధంగా ప్రాణాలను పోవడం, ప్రాణాలు తీసుకోవడం కూడా ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. కెమెరామెన్ ప్రవీణ్‌తో దుర్గా.